నమస్కారం అండి. నేను మీ సాంబా సాయి కుమార్. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఏకాగ్రత, అంటే కాన్సంట్రేషన్, ఫోకస్. దీనితో మనము ఏ విధమైన రిజల్ట్ పొందవచ్చును అన్నదే ఈరోజు టాపిక్. బేసిక్ ఏంటి అంటే మీరు కనుక దేని మీద అయితే ఏకాగ్రత పెడతారో, కాన్సంట్రేషన్ పెడతారో, ఫోకస్ చేస్తారో అది మీ జీవితంలోకి రావడం అన్నది కంపల్సరీ అండి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఈ ఏకాగ్రత అన్నది కంటిన్యూయస్గా డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీరు ఒకటి సాధించాలనుకుంటారు, అది ఆ సాధించే క్రమంలో మీ ఏకాగ్రత దానిపైన ఉంటూనే అది అవుతుందో అవ్వదో, ఇది అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి అన్న థాట్ ప్రాసెస్లో కనుక ఉంటే మీకు మీ వచ్చే రిజల్ట్ కూడా మీ ఆలోచన రూపంలో ఉంటుంది. అంటే మీరు అవుతుందో అవ్వదో అన్న ఆలోచన బలంగా చేస్తున్నారు కాబట్టి అది అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దాన్నే ఏకాగ్రత లోపం అనుకోవచ్చు, మీరు కాన్సన్ట్రేట్ చేయకపోవడం అనుకోవచ్చు, ఫోకస్ చేయకపోవడం అనుకోవచ్చు. స్లోగా ఏమవుతుంది అంటే మీ మెయిన్ గోల్ ఏదైతే ఉంటుందో అది సైడ్ అయిపోయి మీరు ఆ పర్టికులర్ ఐటెంని ఫోకస్ చేయలేకపోతారు. సో దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం అండి. ఎక్కడైనా కూడా ఏదైనా అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ మే బి ద గోల్, ఇట్ ఈస్ ఎర్నింగ్ ఎ క్రోర్స్ ఆఫ్ రూపీస్, ఆర్ ఇట్స్ ఎ గుడ్ రిలేషన్షిప్, ఆర్ ఒక అద్భుతమైన ఇల్లు కొనడమే అయి ఉండొచ్చు, అద్భుతమైన కార్ కొనడమే అయి ఉండొచ్చు. ఏదైనా కూడా ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఏకాగ్రత. ఆ ఏకాగ్రత కొంతవరకు, అంటే మీరు మెడిటేషన్ కనుక చేస్తే కంటిన్యూయస్గా కొంతవరకు ఏకాగ్రతను మీరు కంటిన్యూయస్గా ఫోకస్ చేయగలుగుతారు, అంటే ఏకాగ్రత పెంచుకోగలుగుతారు. సో వన్ ఆఫ్ ద గుడ్ టెక్నిక్ అది. బట్ హవెవర్ మీరు ఏది సాధించాలన్నా డెఫినెట్గా మీ లైఫ్లో ఒక అద్భుతమైన గోల్ ఉండాలి. ఆ గోల్ మీద మీరు విపరీతమైన కాన్సంట్రేషన్ పెట్టాలి, విపరీతమైన ఫోకస్ పెట్టాలి. మీరు పడుకున్నా, లేచినా, మీరు నిద్రపోయినా, ఏది చేస్తున్నా కూడా మీ గోల్ మీదనే మీ యొక్క ఏకాగ్రత కానీ మీ ఫోకస్ కానీ ఉంటే అప్పుడు అది మీ జీవితంలోకి 100% వస్తుంది అండి. అప్పటి వరకు ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు గెట్ వాట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్. అందుకే మనం లా ఆఫ్ అట్రాక్షన్లో సెకండ్ లా ఏం చెప్తుంది అంటే మీరు దేని మీదైతే ఎక్కువ ఫోకస్ చేస్తారో అది మీ జీవితంలోకి రాబడుతుంది అని. నా ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఎంతసేపు దాని మీద ఫోకస్ చేస్తున్నారు, మీ గోల్ మీద ఎంతవరకు దాన్ని మీరు రప్పించుకుందామని ఆలోచిస్తున్నారు మీ జీవితంలోకి అన్నదే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అది మిమ్మల్ని మీరు అడుక్కోవాలండి. అంటే మీకే తెలుస్తుంది అది నేను ఎంతవరకు ఫోకస్ చేస్తున్నానా అని. డిసిషన్ ఒకసారి తీసుకున్నాక దాన్ని మనం రిటర్న్ చేయలేము. కాకపోతే 2-3 థింగ్స్ ఉంటాయి దీంట్లో. ఒకటేమో డిసిషన్ ఒకవేళ కరెక్ట్ అయ్యి ఉంటే అది గుడ్ డేస్గా మారుతుంది. డిసిషన్ ఒకవేళ రాంగ్ అయ్యి ఉంటే అది రాంగ్ డేస్గా మారుతుంది. అదే డిసిషన్ మీద రాంగ్ అయ్యింది అని తెలుసు, రాంగ్ డిసిషన్ అయ్యింది అని తెలుసు, బట్ మీరు దాని మీదే కూర్చుంటే మాత్రం బోరింగ్ డేస్ అవుతుందండి. ఇదే ఈరోజు టాపిక్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి, అదేవిధంగా వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్.